ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు భారీ ఎత్తున ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓ మల్లిబాబుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పీపీపీ విధానంలో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే అంటూ తెలిపారు. కాలేజీ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైన ఈ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని, అందులో పేద విద్యార్థులకు నష్టమని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వ నిర్ణయం పునరాలోచించే అవకాశం ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలేజీల నిర్మాణంలో చూపిన పట్టుదల, ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను ఉంచాలనే ప్రభుత్వ సంకల్పాన్ని తగిన విధంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. జిల్లా స్థాయిలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. మెడికల్ కాలేజీలను ప్రజలకు అందుబాటులో ఉంచే చర్యలకు ప్రజలు మద్దతు కూడా ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేటువంటి కార్యక్రమానికి ఎగనిస్ట్ గా జీవో రద్దు చేయమనేసి మనం ఈ రోజున ఈ కాకినాడ పట్టణంలో మన మాజీ శాసనసభ్యులైనటువంటి సీనియర్ ఫ్యాకల్టీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నగర ప్రముఖులు, మాజీ మేయర్లు, మాజీ కౌన్సిలర్లు అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అతిపెద్ద ర్యాలీ కండక్ట్ చేసి ఇక్కడ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించాం. ఎందుకంటే ఇచ్చిన జీవోని రద్దుపరచండి, బడుగు బలహీన వర్గాలకి, పేదలకి విద్య వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా మీరు చేయండి. మిగతా 17 మెడికల్ కాలేజీల్లోని 5 ఫంక్షన్లో ఉన్నాయి, మిగతా 12 ఫంక్షన్లో లేవు, 2 ఏమో మళ్ళీ రెడీ అవుతున్నాయి. మిగతా 10 కూడా మీరు అప్పు తెచ్చినటువంటి 2.5 లక్షల రుణంలోంచి ఒక 5,000 కోట్లు మీరు దీన్ని స్పెండ్ చేస్తే కాలేజీలన్నీ ఫంక్షన్లోకి వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బడుగు బలహీన వర్గాలన్నీ కూడా విద్యని వైద్యాన్ని అందుబాటులో తెచ్చిన వాళ్ళు అవుతామనేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే దీని మీద యుద్ధం ప్రకటించి ఆయన ఒక ఒంటి చేతి మీద మనందరి సహకారంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన దీన్ని రద్దుపరిచే వరకు కూడా ఊరుకోడనేసి నా నమ్మకం, ప్రగాఢ నమ్మకం. ఆ విధంగా ఆయనకి మనందరం కూడా మద్దతు తెలిపి ఇది రద్దు జరిపే వరకు కూడా మనందరం ఆయనకు సహకరించాలని మిమ్మల్ని అన్ని కోరి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో ఉద్యమం చేయమని చెప్పి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో, మా సీనియర్ ప్రెసిడెంట్ గారు, మా ఇతర నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు దుష్ప్రచారం చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ ఏం పూర్తవలేదని ఇందులో ఛాలెంజ్ చేస్తున్నాం. 5 మెడికల్ కాలేజ్ పూర్తయినాయి, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. 3 కాలేజీలు పూర్తయ్యే సమయానికి ప్రభుత్వం మారింది. 3 కాలేజీలోనూ కూడా సీట్లు శాంక్షన్ అయినాయి. అడ్మిషన్ లేదు కానీ 3 కాలేజీల్లో సీట్లు శాంక్షన్ అయినాయి. దాన్ని మరలా మాకు వద్దని చంద్రబాబు వెనక్కి పెట్టడం జరిగింది. ఎంత దారుణం అంటే ఈరోజు ఇంజనీర్లు అయ్యారన్నా, డాక్టర్లు అయ్యారన్నా కేవలం రాశాడు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ఖచ్చితంగా చెప్పగలం. అదేవిధంగా పేదవాడికి వైద్యం అందాలి అని మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే దాన్ని తొంగలో తొక్కే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఈ 17 మెడికల్ కాలేజ్ అంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు పని కూడా లేదు. మనకి ప్రతి పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కార్డు లేకుండా కానీ ఉచితంగా వైద్యం చేసి వచ్చే సదుపాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతాం జరుగుతుంది. చాలా దారుణం. విజనున్నది, నేను అభివృద్ధి చేస్తా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ విజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కనుక తప్పకుండా ఈ యొక్క ప్రైవేటీకరణని
మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉద్దేశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మా డిమాండు. అదేవిధంగా ఎవరైతే ఈ బిడ్స్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా నా విన్నపం ఒకటే, దయచేసి పాల్గొకండి. పొరపాటున మీరు పాల్గొని ఈ మెడికల్ కాలేజీలో చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలకి మీరు నమ్మి ఈ యొక్క కాలేజీలు మీరు తీసుకోవడం జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే వీటిని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది, రాబోయే 5 సంవత్సరాలు అవ్వాలి కాబట్టి ప్రజలు కూడా 5 సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఏది అయితే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారో మాట ప్రకారం నిలబడతారు. మేమందరం కూడా ఈ ప్రైవేటీకరణని ఆపేవారు కూడా ఉద్యమిస్తామని